హాయ్ అండి. ఈరోజు అయితే బోటి తీసుకొచ్చారండి. బోటి ఎలా క్లీన్ చేయాలో వీడియో చేస్తున్నానండి. ఇదైతే ఉంది కదా ఇలాగా, దీన్ని అయితే ముందుగా నేనైతే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఇదైతే వేడి నీటిలో వేసుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాలు అలా ఉంచాలండి. ఇప్పుడైతే వేటికి వాటికి సెపరేట్ చేసుకున్నాం కదండి. ఇదైతే ఇంకా వేడి నీళ్ళు మరగబెడుతున్నాను. ఇందాక తీసుకున్నాను కదా, చల్లగా అయిపోయినాయి. అందుమళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి నీళ్ళు మరగబెడుతున్నానండి. వేటికి వాటికి సెపరేట్గా చేసుకున్నాం కదా. ఇవేమో పేగులు, ఇదేమో బోటిది తొక్క, ఇదేమో ఏమంటారు ఇదేమో తప్ప అండి. ఇప్పుడైతే పేగులను అయితే తిరగేస్తున్నాను. నేను ఒక పేగులు తిరగేయడానికి చీపురుపుల్ల తీసుకున్నానండి, కొబ్బరి చీపురుపుల్ల. ముందుగా ఇది ఉంది కదా, దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుని దీన్ని ఎలా తిరగేయాలండి. ఈ లోపల ఉన్న వేస్టేజ్ అంతా బయటకు వస్తుంది. చూపిస్తాను చూడండి. ఎంత వచ్చింది చూడండి వేస్టేజ్. అలాగే అన్నీ తిరగవేసుకోవాలండి. లోపల వేస్టేజ్ ఉంటే స్మెల్ ఎక్కువగా వస్తుంది. వీటిని మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకోవాలండి. దాన్ని స్మెల్ అనేది అయితే అసలు ఉండదు. ఇలా చేసుకోవడం వల్ల ఇదిగా చూసారా ఎంత వస్తుందో. ఇది ఉంది కదండి, దీన్ని ఇలా కొంచెం ఇలా లోపలికి మడపెట్టి చివరి పుల్లని ఇలా పెట్టి ఈ లోపలికి ఇంటుకుంటూ ఉంటే అంతేనండి. ఇది పేగు తెగబడిపోద్దు. నేను పట్టుకొని ఇలా లాగాలి. ఇప్పుడైతే వేడి నీళ్ళు మరిగాయి కదండి. ముందు వేసాను కానీ తీసేసాను. చల్లగా వాటర్ చల్లగా అయిపోయిందని తీసేసాను. మళ్ళీ పొయ్యి మీద స్టవ్ మీద పెట్టి మరగబెట్టాను. మళ్ళీ ఇది ఇందులో వేస్తున్నాను. నీళ్ళు బాగా వేడిగా మరగాలి. ఇవి ఫోన్ చేస్తున్నారు. బాగా మరిగితేనే ఇది తొందరగా ఓడుతుందండి. దీనిపై ఉన్న తొక్క ఇదిగో చూసారా. అలాగే మనం తిరగేసుకున్న పేగులు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఈ దబ్బు ఉంది కదా, ఇది కూడా వేస్తున్నాను ఇందులో. తర్వాత మళ్ళీ ఉడకపెట్టుకోవాలండి ఇవన్నీ. ఇదిగోండి రైతు వేడి నీళ్ళు వేసుకున్నాం కదా, తీసాను. ఈజీగా వచ్చేస్తుంది అంటాను. వేడి నీళ్ళు బాగా మరిగితే ఇలా వేసుకుంటే అయిపోతుంది. నీళ్ళు మాత్రం బాగా మరగాలి. ఎంత సింపుల్గా వచ్చేస్తుందో చూసారా. శుభ్రంగా ఇది క్లీన్ చేసుకుంటే సరే ఎలా వచ్చేస్తుందండి. ఎంత బోట్ ఎంత అలా సింపుల్గా చేసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు దీన్ని ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకున్నాం కదా, వాటి శుభ్రంగా కడుక్కోవాలి. జిగురుగా ఉంటుంది.
మంచిగా కట్టుకుంటే అంత బాగుంటుందండి. పోసుకోవాలి. 3-4 సార్లు కడగాలండి ఇది వాటిని. దీన్ని వాటర్ వేసి పసుపు వేసి ఉప్పేసి ఉడకబెట్టుకోవాలండి. మొత్తం ఏ వాసన ఉండదు. ముక్కలు పోసుకోవాలి. ఈ నెంబర్ ఉంది ఏమో ఇది పాలు వెళ్ళిపోయినట్టుంది. పేగులు కూడా అలాగే కోసుకోవాలండి. ఇది ఇప్పుడైతే ముక్కలు కోసుకున్నాం కదండి. ముక్కలు శుభ్రంగా పెట్టుకుంటాము. ఎన్నిసార్లు కడుపుతాను మంచిది. ఇది జిగురుగా ఉంటుంది కదా. కడపం అయిపోయిందండి. తీసేస్తున్నాను. అంతేనండి. బోటి ఇలా క్లీన్ చేసుకోవాలి. సరే ఎలాగొస్తుందండి నువ్వురు కింద అదే జిగురు. ఆ జిగురు అంతా పోవాలి.
ఇప్పుడైతే బోటి అయితే ఉడికిపోయిందండి, తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుందామండి. బోటి తీసేస్తున్నామండి. చూసారా జిగురు కట్టపోయి అలా ఉంది బోటి. అంతేనండి బోటి క్లీనింగ్. ఇలా చేసుకుంటే నీసు వాసన కానీ ఏ వాసన ఉండదండి. ఇప్పుడైతే కూర చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి. ఇంకా కర్రీ చేసి వీడియో నెక్స్ట్ టైం పెడతానండి. ఇప్పుడైతే మీకు ఈ బోటి క్లీనింగ్ నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం ప్లీజ్ అండి. బాయ్ అండి.